టాపిక్ ఏంటంటే ద జర్నీ ఆఫ్ అన్ యంగ్ మ్యాన్ హూ ట్రావెల్ ఫ్రమ్ పావర్టీ టు ప్రాస్పరిటీ. అది పేదరికం నుంచి ఐశ్వర్యానికి ప్రయాణం చేసిన ఒక యవనస్తుని యొక్క ప్రయాణం నేను మీకు చెప్తాను. టు ప్రాస్పెరిటీ. దిస్ ఈజ్ ద రోడ్. అయితే ఈ రోడ్డుకి ఒక జంక్షన్ ఉంటుంది. ఆ జంక్షన్ పేరే ప్రయారిటీ లేదా ప్రయారిటీస్. ఈ ప్రయారిటీస్ కనుక సరిగ్గా ఉంటే తప్పకుండా జర్నీ ప్రాస్పరిటీ వైపే వెళ్తుంది. నేను చెప్పదలిచిన వ్యక్తి ఎవరో కాదు, ఆయన పేరు డానియల్. చదువుదాం. దానియేలు గ్రంథం 1వ అధ్యాయం. దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 1, 2, 3 వచనాలు బాయ్స్లో చదవండి. తర్వాత 6వ అధ్యాయం ఆఖరి 2 వచనాలు గర్ల్స్లో చదవండి. గుడ్. వెరీ గుడ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ రీడింగ్. రైట్. తర్వాత 6వ అధ్యాయం ఆఖరి 2 వచనాలు చదవండి గర్ల్స్లో ఎవరైనా. చాలండి. 1వ అధ్యాయంలో 6వ అధ్యాయంలో ఈ తేడా మనకు అర్థమవుతుంది. ఇప్పుడు మనం 1వ అధ్యాయంలో ఈ దానియేలు ఆ మిగతా 3 టోటల్గా 4 పేదరికంతో వాళ్ళు ప్రయాణాన్ని ప్రారంభించారు కదా. అంటే వాళ్ళ అమ్మా నాన్నలకు దూరంగా, బహుశా వాళ్ళ అమ్మా నాన్నలు చంపేశారు. వీళ్ళని బబులోను దేశానికి సుమారు 1000 కిలోమీటర్ల దూరం బబులోను దేశానికి నడిపించుకుంటూ వచ్చారో గుర్రాల మీద తెచ్చారో తెలీదు. స్వదేశానికి దూరంగా, తల్లిదండ్రులకు దూరంగా ఒక భయానకమైన అనుభూతి, నిరీక్షణ లేదు, హోప్ లేదు. మళ్ళా వెనక్కి వెళ్తామా వెళ్ళమా అని. ఇప్పుడు మీరందరూ విజయవాడలో కోచింగ్కి వచ్చారు. మళ్ళీ వెళ్తామని వచ్చారా, ఇక ఇదే మా లాస్ట్ అనుకొని వచ్చారా? వెళ్తామని వచ్చారు కదా. ఇండిపెండెన్స్ డే స్వాతంత్ర దినానికి మీలో కొంతమంది వెళ్ళొచ్చు, సెలవు దొరుకుతుంది. అలాగా వెళ్తామని వచ్చారు. కానీ వీళ్ళకు హోప్ లేదు. ఒకవేళ వెళ్ళినా అక్కడ ఎవరు వాళ్ళు పట్టించుకునేవాళ్ళు లేరు. ఎందుకంటే పట్టణం అంతా ధ్వంసం అయిపోయింది, కాలిపోయింది. ఈ పట్టణస్థులు అందరు చనిపోయారు. వీళ్ళ తల్లిదండ్రులు కూడా బహుశా చనిపోయి ఉండొచ్చు. హోమ్లెస్, పేరెంట్లెస్, హోప్లెస్ యంగ్ మెన్. ఇల్లు లేదు, నిరీక్షణ లేదు, స్వదేశం లేదు, నా అన్న వాళ్ళు ఎవరు లేరు. ఉన్నపాటున బబులోను దేశానికి తీసుకొచ్చారు. కొత్త దేశం, కొత్త భాష, కొత్త పరిస్థితులు, ఎవరు ఎలా ఉంటారో తెలియదు, ముక్కు ముఖం ఎలా ఉంటుందో తెలియదు. మీరు కూడా
ఇక్కడికి చదువుకోవడానికి జాయిన్ అవ్వడానికి వచ్చినప్పుడు అలాంటి ఫీలింగే కలిగి ఉంటారు తప్పకుండా మొదటిసారి. ఆ తర్వాత ఇంకెవరో ఫ్రెండ్ పరిచయమే, పర్లేదు అన్నున్నాడు, లేదా పర్లేదు ఆ తమ్ముడు ఉన్నాడు, లేదా పర్లేదు ఆ బ్రదర్ ఉన్నారు, ఆ ఉద్దేశంతో మీరు ఇక్కడికి వచ్చి ఉండొచ్చు. కానీ వాళ్ళకి అక్కడ ఎవరు లేరు, నోబడి. వాళ్ళకున్న హోప్ ఒకటే, పేరెంట్స్ హోప్ లేదు, స్వదేశం హోప్ లేదు, ఇక వేరే ఏమీ లేదు. ఉన్న హోప్ ఒకటే ఒకటి, దేవుడు. సహజంగా ఈ పరిస్థితుల్లో దేవుడి మీద ఎలాంటి మనసు ఉంటుంది మనుషులకి? రిబెల్, తిరుగుబాటు మనసు, లెక్క చేయని మనసు, కేర్లెస్ యాటిట్యూడ్. ఇలాంటి పరిస్థితులకు నన్ను అలవాటు చేసినందుకు నేను ఎందుకు ఆయనకు లోబడాలి అనేది. కానీ వాళ్ళు అలా అనుకోలే. పేరెంట్స్ లేకపోయినా, స్వదేశానికి దూరంగా ఉన్న, ఇన్ని కిలోమీటర్లు నడుచుకుంటూ వచ్చినా, వెనక్కి వెళ్తామన్న గ్యారంటీ లేకపోయినా వాళ్ళు స్థిరంగా ఉండడానికి చాలా కారణాలు ఉన్నాయి. ఈ కొద్ది సమయంలో నేను చెప్పలేను, కానీ ఇది మెయిన్ వాళ్ళ ప్రయారిటీస్. ఇదే నేను చెప్పాలని కోరుతున్నాను. ఈ ప్రయారిటీస్ కనుక సరిగ్గా ఉంటే పావర్టీ నుంచి మీ జర్నీ ప్రాస్పరిటీ వైపు వెళ్తుంది. ఈ ప్రయారిటీ చదువుదాం. మొదటి ప్రయారిటీ 1వ అధ్యాయం 8వ వచనం చదవండి. ఇంకొకరు చదవండి. చాలు. అంటే అతని ప్రయారిటీ ఏంటి? ప్యూరిటీ. ఇంగ్లీష్లో ఏముండదో తెలుసా? హీ డిడ్ నాట్ కన్సెంట్ టు డిఫైల్ హిమ్సెల్ఫ్. తన్ను తాను అపవిత్రపరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి, పర్పస్ ఇన్ హిజ్ మైండ్. అంటే తన మెయిన్ ఎయిమ్ ఏంటి? నేను అపవిత్రుణ్ణి కాకూడదు. కాబట్టి అతని ప్రయారిటీ ఏంటి? ప్యూరిటీ. యవన బిడ్డలారా, మిమ్మలను ఉన్నత స్థానంలోనికి తీసుకొని వెళ్ళడానికి దిస్ ఈజ్ ద ఫస్ట్ స్టెప్, ప్యూరిటీ. ఇఫ్ యూ డోంట్ మెయింటైన్ ప్యూరిటీ, యూ డోంట్ ఎక్స్పెక్ట్ ప్రాస్పరిటీ. అది మైండ్లో ఫిక్స్ అవ్వాలా. ఎవరు చూడని సమయంలో, ఎవరు మిమ్మల్ని గమనించని సమయంలో, మీరు ఒంటరిగా ఉండే సమయంలో, మీరు మీ స్నేహితులతో కలిసి తీర్మానాలు చేసే సమయంలో, నేను అపవిత్రుణ్ణి కాకూడదు అన్న ఎయిమ్ మీలో ఉంటే దేవుడు మిమ్మల్ని ఉన్నత స్థితికి తీసుకొని వెళ్తాడు. ఇది నెంబర్ 1. నేను ఎక్కువ వివరించి చెప్పలేను సమయాన్ని బట్టి. తర్వాత సెకండ్ ప్రయారిటీ చెప్తాను. 2వ ప్రయారిటీ పియర్. పియర్ అంటే ఏంటి? ఫ్రెండ్స్. అంటే వారి కలిగి ఉన్న ఫ్రెండ్షిప్ ఎలాంటి ఫ్రెండ్షిప్ అంటే ప్రార్థన చేసే ఫ్రెండ్షిప్, పరిశుద్ధులుగా ఉండే ఫ్రెండ్షిప్. అంటే ఎవరితో పడితే వాళ్ళు చేయలే. అలగా జనాలతో, సినిమా మాటలు మాట్లాడే వాళ్ళతో, చెత్త సంభాషణలు చేసే వాళ్ళతో, పనికి మాలిన వాళ్ళని ఎంచుకోలేదు వాళ్ళు. సో మీరు ప్రాస్పరిటీలోకి వెళ్ళాలనుకుంటే మీ యొక్క సెకండ్ ప్రయారిటీ మీ పియర్స్. మీ యొక్క స్నేహితులు సరైన వాళ్ళు కాకపోతే యూ కెనాట్ గో టు ప్రాస్పెరిటీ. కొంతమందికి అసలు స్నేహితులే ఉండరు, అది దారుణం. కొంతమందికి స్నేహితులు ఉంటారు కానీ చెడగొట్టే వాళ్ళు ఉంటారు, అది మరీ దారుణం. కానీ మీ స్నేహితులు పరిశుద్ధులు, ప్రార్థనా పరులైతే అది మీకు ప్రయోజనం. అలాంటి వాళ్ళని ఎన్నుకోవాలి, అలాంటి వాళ్ళతోనే స్నేహం చేయాలి. కలుసుకోవచ్చు, సహాయం పొందవచ్చు ఎవరి నుండి అయినా, కానీ హృదయాన్ని పంచుకొని ఒకరినొకరు బలపరుచుకోవడానికి ఆత్మీయులైన స్నేహితులు తప్పకుండా మీకు ఉండాలి. అలా లేకపోతే యూ విల్ బీ ఎ లూజర్. అలాంటి స్నేహితులు మిమ్మల్ని నిలదీసేవాళ్ళు, మిమ్మల్ని పట్టించుకునేవాళ్ళు, మిమ్మల్ని పలకరించేవాళ్ళు, మిమ్మల్ని ఆరా తీసేవాళ్ళు, మిమ్మల్ని క్రమపరిచేవాళ్ళు వాళ్ళు ఉండాలి. ఇది సెకండ్ ప్రయారిటీ. 3వ ప్రయారిటీ చెప్తాను.
రెండవ అధ్యాయంలోకి రండి. రెండవ అధ్యాయమేనా? రెండవ అధ్యాయంలో దానియేలు తన స్నేహితులను పిలిచి ఆ విషయం తెలియచేసి తన ఇంటికి వెళ్ళి ప్రార్థన చేసినట్టుంటుంది. చూడండి ఎక్కడ అది, చదవండి. ఎవరు వాళ్ళ స్నేహితులు ఎవరు? ఇదే రాసుకోండి. దీనికి రెఫరెన్స్ ఎవరు రాసుకుంటారు? 1:8. దీనికి ఏంటి రెఫరెన్సు? తన పియర్స్ ఎవరు? అనన్య, మిషాయేలు, అజర్యా. ఆ 3 పేర్లకి ఎక్సలెంట్ మీనింగ్స్ ఉన్నాయి. తర్వాత మీరు స్టడీ చేయండి, ఇప్పుడు నేను చెప్పడం లేదు. వారు ఎన్నో వచ్చిన అది 17. అంటే మీ యొక్క సక్సెస్ మీ పీర్ గ్రూప్ మీద కూడా ఆధారపడి ఉంటుంది. ఇదే మాట అపోస్తలుడైన పౌలు తిమోతికి కూడా రాస్తూ అంటాడు, నువ్వు ఎవరితో పడితే వాళ్ళతో సహవాసం చేయొద్దు తిమోతి, పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయు వారితో కూడా విశ్వాసమును, ప్రేమను, నిరీక్షణను వీటిని నువ్వు వెంటాడు అంటాడు. అంటే పియర్. తర్వాత 3వ ప్రయారిటీ ఏంటి? ప్రేయర్. అదే వచనం చదవండి. ఇంకొకళ్ళు గర్ల్స్ అయినా చదవచ్చు. ఏమ్మా మీరెవరికి చదువు రాదా? మొత్తం అంతా డమ్మీ క్యాండిడేట్లేనా? చెప్పండి. చదువు. వారిని హెచ్చరించను అంటే వేడుకొనుడని. వేడుకోవడం అంటే ప్రార్థన చేయడం. ప్రార్థనకి వేడుకోవడానికి తేడా ఏంటి చెప్పండి, మీరు మాట్లాడండి. వేడుకోవడం అంటే ఏంటి? అయ్యా టీ తాగడానికి డబ్బులు లేవు 10 అంటానుకును, అయ్యా ఉదయం నుంచి తలకాయని వస్తుంది అయ్యా ప్లీజ్ ఓ 10 రూపాయలు ఇస్తారా? దీన్ని ఏమంటారు? బతిమాలటం, వేడుకోవడం. చూసారా, ప్రేయర్ అనేది మన యాటిట్యూడ్ని తెలియజేస్తుంది. చాలాసార్లు మనం చేసే ప్రార్థన ఎట్లా ఉంటుందంటే, ప్రేమ నమ్మకం కలిగిన తండ్రి నీ పాదాలకు స్తోత్రాలు, నేను చాలా బిజీగా ఉన్నాను, 8 తర్వాత నీకు దొరకను, 4 మాటలు మాట్లాడేసి జంప్ అయిపోతా నేను అన్నట్టు ఉంటుంది. కానీ వేడుకోవడానికి వాళ్ళ హృదయాలు కరిగిపోయేలాగా, దేవుని హృదయం ఎక్కడ దేవుడు? ఆ పేరు నాకు చాలా ఇష్టమైన పేరు. ఎక్కడ దేవుడు? దేవుడిని ఎలా పరిచయం చేశాడు? పరలోకమందున్న దేవుడు. పరలోకంలో ఉన్న దేవుణ్ణి భూలోకంలో ఉన్న ఈ పిల్లకాయలు కంట్రోల్ చేస్తున్నారు. ఏ పిల్లకాయలు? ఈ 4. ఈ 18 సంవత్సరాలు కూడా లేని వాళ్ళు. దే ఆర్ కంట్రోలింగ్ ద గాడ్ ఆఫ్ హెవెన్. యంగ్ మెన్ ఆఫ్ ది ఎర్త్ ఆర్ కంట్రోలింగ్ ద గాడ్ ఆఫ్ హెవెన్ త్రూ ప్రేయర్. భూలోకమందున్న ఈ 4 కుర్రగాళ్ళు పరలోకమందున్న దేవుణ్ణి నియంత్రిస్తున్నారు. దేవా నువ్వు తప్ప ఎవరున్నారు? మా నాన్న పోయారు, మేము నిన్నేం క్వశ్చన్ చేయలే. మా అమ్మ చచ్చిపోయింది లేదా విధవరాలుగా మిగిలిపోయింది, నేను క్వశ్చన్ చేయలే. మేము నడుచుకుంటూ వచ్చాం, నిన్నేం క్వశ్చన్ చేయలే. కానీ ఇప్పుడు ఒక శాసనం వచ్చింది, మాకు ఇదే టైం నువ్వు దేవుడు అని మేము రుజువు చేయాలి ఇక్కడ. అది మా పర్పస్. మేమేదో ఆకాశానికి ఎక్కాలని, ఉద్యోగాలు రావాలని మేము కోరుకోవట్లేదు. నువ్వు దేవుడు అని రుజువు చేయాలి. రెండోది మేము బతకాలి. ఇప్పుడు ఆన్సర్ చెప్పకపోతే ఏమవుతారు? వాళ్ళు చస్తారు. అది పైన చదువుకోండి మీరు ఇంటికి వెళ్ళి. కాబట్టి మేము బతకాలి, నువ్వు దేవుడు అని తెలియాలి. ఇది పర్పస్. ప్లీజ్ ప్రభువా, ఇప్పుడు దాకా మేమేం అడగలేదుగా నిన్ను, మా నాన్న చంపుతుంటే అడ్డం పడలేదుగా, మా దేశాన్ని వదిలిపెట్టి లాక్కొస్తుంటే నేనేమి నీ మీదేం సనగలేదుగా, కంట్రోల్గానే ఉన్నాం కదా. ఈ టైంలో మేము బతకాలి, నువ్వు దేవుడు అని దేశంలో తెలియాలి. దయచేసి చేయవా? కరిగిపోయాడు దేవుడు. గుర్తుంచుకోండి, ఒకవేళ మీ జీవితంలో కొన్ని దెబ్బలు తగిలినా దేవుడు మిమ్మల్ని ప్రేమించే కొడతాడు, కానీ మిమ్మల్ని ఏదో హింస పెట్టి మీరు నష్టపడుతుంటే కొట్టాలని ఆయన కోరుకోడు.
ఆయన సాడిస్ట్ కాదు. ఏ సేవియర్ కెనాట్ బి సాడిస్ట్. మన దేవుని యొక్క గొప్పతనం అది. ఆన్సర్. సో ప్రేయర్ ఈజ్ ప్రయారిటీ. ఆ తర్వాత 4వది చెప్తాను. పీపుల్. మీరు 9వ అధ్యాయాన్ని చదవండి. ఆ దేశంలో ఉండే ప్రజల కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాడు. 6వ అధ్యాయము అంతే, 9వ అధ్యాయం కూడా అంతే. నా పాపమును, నా ప్రజల యొక్క పాపమును నేను ఒప్పుకొనుచు అంటాడు. సో 5వదిగా నేను చెప్పేది ప్లేస్. దీంట్లో ఒక్కొక్క అర్థం ఉంది. పరిశుద్ధతను కాపాడుకున్నారు, సరైన స్నేహితులను కలిగి ఉన్నారు, అద్భుతమైన ప్రార్థనా జీవితాన్ని సాధకం చేశారు, దేవుని ప్రజలను ప్రేమించారు, వారి కొరకు ప్రార్థన చేశారు. దేవుడు ఏ పట్టణాన్నైతే ప్రేమించాడో ఆ పట్టణాన్ని వీళ్ళు ప్రేమించారు. ఏ పట్టణాన్ని దేవుడు ప్రేమించాడు? యెరూషలేం. ఈ పట్టణాన్ని వీళ్ళ పూర్వీకుడైన దావీదు కూడా ప్రేమించాడు. అందుకనే కీర్తనల గ్రంథంలో ఈ మాట రాయబడి ఉంటుంది, యెరూషలేమా నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు. అంటే దే లవ్డ్ ద ప్లేస్ చోజన్ బై గాడ్. ఈరోజు మనం అర్థం చేసుకుంటే దే లవ్డ్ ద చర్చ్ ఆఫ్ గాడ్. దే లవ్డ్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. దే లవ్డ్ ద పీపుల్ ఆఫ్ గాడ్. దే లవ్డ్ ద ప్లేస్ లవ్డ్ బై గాడ్, చర్చ్ ఆఫ్ గాడ్. మీరు ఆలోచన చేయండి, దేవుడు ఒకవేళ పైనుంచి భూలోకాన్ని చూస్తే ఆయనకి ఇష్టమైంది ఏముంటుంది మీరు చెప్పండి? మీరు విజయవాడ ఆ కొండ అయినా, గుణదల కొండ అయినా, ఈ 1 టౌన్ కొండ అయినా ఎక్కి చూస్తే మీకు ఇష్టమైంది ఏం కనిపిస్తుంది? అటు ఎక్కితే కృష్ణానది సీనరీ భలే ఉంది కదా అనిపిస్తుంది. ఆ కొండ ఎక్కితే ఏలూరు రోడ్డు, రామారపాడు రింగ్ అంతా కనిపిస్తుంది. దేవుడు పైనుండి చూస్తే ఆయనకి ఇష్టమైంది ఏం కనిపిస్తుంది? ఏముండదు, ఒక్క సంఘం తప్ప. మనకి ఇష్టమైనవి చాలా ఉండొచ్చు, రేమాండ్స్, చందన, యాపిల్ ఫోను, ఇవన్నీ మనకి ఇష్టమైనవి చాలా ఉండొచ్చు. కానీ దేవుడికి ఇష్టమైనది ఒకే ఒక్కటి, ఏంటిది? సంఘం. సంఘమే లేకపోతే ఆయన భూలోకానికి రానవసరం లేదు. సో దే లవ్డ్ ద చర్చ్ ఆఫ్ గాడ్. సో దీస్ ఆర్ ద ప్రయారిటీస్. ఈ ప్రయారిటీస్ని బట్టి ఇవన్నీ దేవుని మనసుకు దగ్గరగా ఉన్నాయి. అందుకే వాళ్ళ జర్నీ ఎక్కడి నుంచి సాగింది? పావర్టీ నుంచి ప్రాస్పెరిటీలోకి వచ్చారు. దేవుడు వాళ్ళని పైకి తీసుకెళ్ళాడు. అర్థమైందా? అది సాయంకాలం పూట మీరు ప్రార్థన చేస్తున్నారు, ఫైన్. కానీ అసలు మీ ప్రయారిటీస్ ఏంటి? వాట్ ఆర్ యువర్ ప్రయారిటీస్? మీ ప్రాధాన్యతలు ఏంటి? దాని మీదే ఆధారపడి ఉంటుంది మీ సక్సెస్. చెప్పండి. మొదటిది ప్యూరిటీ, పరిశుద్ధత. రెండవది పియర్స్, అంటే మీరు ఎంచుకునే స్నేహితులు. కొంతమందికి అస్సలు ఎవరో స్నేహితులు ఉండరు, మరి కొంతమందికి చెడగొట్టే వాళ్ళు ఉంటారు, మరి కొంతమందికి పరిశుద్ధులు, ప్రార్థనా పరులు ఉన్నారు. వీళ్ళు అది కలిగి ఉన్నారు, అది మెయింటైన్ చేశారు. అలాంటి వాళ్ళు ఒక చెత్త జోక్ వేస్తుంటారే, తప్పురా అనేవాడిని మీరు స్నేహితుడిగా కలిగి ఉండాలి, కానీ మీతో పాటు నవ్వేవాడిని కాదు. ఒక పనికిమాలిన దృశ్యం గురించి కామెంట్ చేస్తుంటే దట్ ఈజ్ రాంగ్ అనేవాడిని మీరు కలిగి ఉండాలి. మీ స్నేహితులు, పియర్స్. మూడవది యువర్ ప్రేయర్ లైఫ్. ఈ ప్రేయర్ లైఫ్ గురించి ఇంకో మాట చెప్పాలనుకుంటున్నాను. ప్రేయర్ లైఫ్ అంటే ఊరికే తమాషాగా చెప్పట్లేదు. 6వ అధ్యాయం 10వ వచనానికి రండి. 6:10.
ఏంటది? యథాప్రకారముగా అనుదినము కాళ్ళు ఆరజాపుకొని అని ఉందా? యథాప్రకారముగా కాళ్ళు బెంచ్ మీద పెట్టుకొని అని ఉందా? ఏముంది? డూ యు నో ద ఏజ్ ఆఫ్ డానియల్ బై దిస్ టైమ్? హీ వాజ్ 80 years. 6వ అధ్యాయం వచ్చేటప్పటికి సుమారు 80 సంవత్సరాల వయసు కలిగిన వాడు. 80 సంవత్సరాల వయసు కలిగిన వ్యక్తి మోకాళ్ళు వంగేలాగా చేసుకున్నాడు. ఎందుకు మరి ఆ మాట ప్రత్యేకంగా రాశారు? ముమ్మారు మోకాళ్ళు అని. మనం మొదటి ప్రార్థనకు మోకాళ్ళు ఉంటే రెండో ప్రార్థనకు కూర్చుంటాం. అది మన డిసిప్లిన్. దానియేలు 3 సార్లు ప్రార్థన చేస్తే చెప్పండి, 3 సార్లు మోకాళ్ళే. రోజు చేస్తే రోజు మోకాళ్ళే. అలా కాకపోతే ఆ వచ్చిన రాసేవాడు కాదు. సో యువర్ డిసిప్లిన్ ఆఫ్ ప్రేయర్ రివీల్స్ యువర్ ఒరిజినాలిటీ. మీ ప్రార్థన క్రమశిక్షణ మీ అసలు స్వభావాన్ని తెలియజేస్తుంది. సో ప్రేయర్ చాలాసేపు చెప్పొచ్చు, మనం ప్రార్థనా సమయం కాబట్టి నేను త్వరగా ముందుకెళ్తున్నాను. తర్వాత దే లవ్డ్ ద పీపుల్ ఆఫ్ గాడ్. దేవుని ప్రజలను ప్రేమించారు. వాళ్ళు మంచోళ్ళని కాదు, దేవుడు వాళ్ళని ప్రేమించాడని ప్రేమించారు అంతే. వాళ్ళంతా తిరుగుబాటు చేసిన వాళ్ళే. వాళ్ళ పక్షంగా వీళ్ళు పాపం ఒప్పుకుంటున్నారు. తప్పు చేసిందేమో వీళ్ళు ఏం చేసినట్టు అసలు కనపడదు కదా మనకి. కానీ వీళ్ళు పాపం ఒప్పుకోవటం ఏంటి అంటే అంత ప్రేమించారు. వాళ్ళ పాపాన్ని వీళ్ళని నెత్తి మీద వేసుకున్నారు. ప్రభువా మేం పాపం చేసామంటున్నారు. 9వ అధ్యాయం మీరు తర్వాత చదువుకోండి. మేము అపరాధులం అయ్యాం, మాకు సిగ్గు తగింది. మనం ఎవరి గురించి అయినా ప్రార్థన చేస్తే వాడు ఒట్టి పనికి మాలినాడు ప్రభువా, ఆ అమ్మాయి ఒట్టి దుర్మార్గురాలు ప్రభువా, అస్సలు క్రమశిక్షణలు మాట ఎండు ప్రభువా అని మనం చేస్తుంటాం. కానీ దానియేలు అలా చేయలే. ఎలా చేశాడు? మాకు సిగ్గే తగింది, అందుకనే దేవుడు మెచ్చుకున్నాడు. ప్రార్థనలో నేరాలు మోపే వాళ్ళని దేవుడు మెచ్చుకోలేడు, నేరాలు మీదేసుకునే వాళ్ళనే దేవుడు మెచ్చుకుంటాడు. అర్థమైందా? నేరాలు మోపే పని అపవాదిది. అది సహోదరుల మీద నేరము మోపు అపవాది అని ప్రకటన గ్రంథం 12వ అధ్యాయంలో రాసి ఉంటుంది. 5వది దే లవ్డ్ ద ప్లేస్ విచ్ ఈజ్ లవ్డ్ బై గాడ్. దేవుడు ప్రేమించిన. డానియల్ మీరు ఎందుకున్నారు ఇక్కడ అంటే ఒకటే సార్, దేవుడు ప్రేమించిన పట్టణం కొరకు ఇక్కడ ఉన్నాం. ఒక యవనస్తుడు MBBS చదువుదామని ఉజ్బెకిస్తాన్ వెళ్ళాడు. అక్కడ ఆ కంట్రీలో పరిస్థితులు చాలా భయానకంగా ఉన్నాయి, చర్చిలు తీరు. అయితే వెళ్ళి ఎంక్వైరీ చేసి కనుక్కొని ఇక్కడ చర్చ్ అక్కడ ఉండదా అని అంటే చెప్పారు పలానా స్థలంలో ఉంటుందని. వెళ్తే తాళాలు తీయట్లా. అది ఎవరి దగ్గర ఉంటాయో కనుక్కొని అక్కడికి వెళ్ళి సార్ ఈ చర్చి తీరా అని అడిగాడు. తీరండి, ఎవరు రారు. నేను తీస్తాను, తాళాలు ఇస్తారా అంటే తీసుకోండి, ప్రార్థన చేసుకోవడానికి ఏమి. అయితే అదంతా మురికి కొట్టుకుపోయింది, శుభ్రం చేసుకోవాలని నేను చేస్తాను అని శుభ్రం చేసుకొని స్నేహితులు కొంతమందిని కలుపుకొని మొత్తానికి అక్కడ ఆరాధన ప్రారంభించాడు. చదువుకోవడానికి వెళ్ళి యవనస్తుడు. అలాగా ఒక్కడు 80 మందిని సంపాదించాడు. MBBS అయిపోయే లోపు అక్కడి నుంచి వస్తుంటే ఆ చర్చ్ వాళ్ళు అందరూ అన్నారు, అయ్యా దీనికి డెడికేషన్కి మిమ్మల్ని పిలుస్తాం స్పీకర్గా. అయ్యో నేనెంతండి కుర్రోడిని అంటే వాళ్ళు అన్నారు, కుర్రోడా పెద్దోడా అనేది క్వశ్చన్ కాదు, సంఘం మీద ప్రేమ కలిగిన ఇలాంటి వాడు. నిజానికి అక్కడికి ఎందుకు వెళ్ళాడు? చదువుకోవడానికి వెళ్ళాడు. మరి ఎందుకు చేశాడు ఆ పని? లవ్డ్ ద ప్లేస్ విచ్ ఈజ్ లవ్డ్ బై గాడ్. ఇలాంటి వాళ్ళకి దేవుడు సహాయం చేస్తాడు. దేవుడు అంటే పట్టణాలకి
దేవుడు ఎందుకు అలాంటి వాళ్ళని పట్టించుకోవాలి? దేవుని సంఘాన్ని పట్టించుకోని వాళ్ళని దేవుడు ఎందుకు పట్టించుకోవాలి? దేవుని పిల్లలంటే లెక్కలేని వాళ్ళని దేవుడు ఎందుకు లెక్క చేయాలి? ఇది నా ప్రశ్న. సో ఈరోజు ఒక యవనస్తుని యొక్క ప్రయాణం పేదరికం నుంచి ఐశ్వర్యం దాకా, పావర్టీ నుంచి ప్రాస్పెరిటీ దాకా తన ప్రయాణాన్ని మార్చింది ఏంటి? తన ప్రయారిటీస్. ఆ ప్రయారిటీస్లో ఏమేమి ఉన్నాయి? నంబర్ 1 ప్రయారిటీ ప్యూరిటీ. నంబర్ 2 ప్రయారిటీ పియర్స్. నంబర్ 3 ప్రేయర్. నంబర్ 4 people. Number 5 place. If these are your priorities, definitely, though you are from poverty, you will definitely reach prosperity one day. If these are not your priorities, no guarantee. ప్రార్థన చేసుకుందాం.